ఇప్పుడు మనం యాంటెన్నాని అమర్చడం మరియు అసెంబ్లీ చేయడం గురించి మరింతగా నేర్చుకుందాం. యాంటెన్నాని అమర్చడం మరియు అసెంబ్లీలో ఈ అంశాలు ఉంటాయి. 1. ఫుట్ మౌంట్ని అమర్చడం. 2. యాంటెన్నా మాస్టర్ని లంబాకారంగా ఇన్స్టాల్ చేయడం. 3. డిష్ యాంటెన్నాని అసెంబుల్ చేయడం. కస్టమర్ ప్రాంగణంలో ఎంపిక చేయబడిన ప్రదేశంలో ఫుట్ మౌంట్ని ఎలా ఫిక్స్ చేయాలో మనం చూద్దాం. 1. ఉపరితలం చదునుగా ఉందో లేదోనని స్పిరిట్ లెవెల్ మీటర్ ఉపయోగించి తనిఖీ చేయాలి. నేల ఉపరితలం నుంచి 90 డిగ్రీల కోణం వద్ద గోడపై ఫుట్ మౌంట్ ఉంచాలి. మౌంట్ని ఫిక్స్ చేయడానికి గోడలోకి యాంకర్ బోల్ట్స్ స్క్రూ చేసే చోట శాశ్వతమైన మార్కర్తో స్థానాన్ని మార్క్ చేయాలి. మార్కు చేయబడిన స్థానాల చోట డ్రిల్ మెషిన్ ఉపయోగించి రంధ్రాలు డ్రిల్ చేయాలి. రంధ్రాలు డ్రిల్ చేయడానికి డ్రిల్ మెషిన్ని శుభ్రం చేసి సరైన డ్రిల్ బిట్స్ని అమర్చాలి. యాంకర్ బోల్ట్ చుట్టూ కొలత ప్రకారం సరైన డ్రిల్ బిట్ని ఎంపిక చేయాలి. గోడ ప్రకారం కాంక్రీటు లేదా ఇటుక డ్రిల్లింగ్ విధానాన్ని సెట్ చేసి ఎక్స్టెన్షన్ బోర్డులో ప్లగ్ చేయాలి. యాంకర్ బోల్ట్ పొడవు ప్రకారం గైడ్ రాడ్ని సర్దుబాటు చేయాలి. చేతిని స్థిరంగా ఉంచి గోడలోకి రంధ్రాన్ని డ్రిల్ చేయాలి. తక్కువ వేగంతో డ్రిల్లింగ్ని ప్రారంభించాలి మరియు ఒకసారి బిట్ గోడ లోపలికి వెళ్ళిన తర్వాత వేగాన్ని పెంచాలి. ఇతర రంధ్రాలు చేయడానికి కూడా ఇదే డ్రిల్లింగ్ పద్ధతిని పునరావృతం చేయాలి. డ్రిల్ చేసిన రంధ్రాల నుంచి దుమ్ముని ఊదడానికి డస్ట్ బ్లోయర్ని ఉపయోగించాలి. ఇది రా ప్లగ్స్ ద్వారా యాంకర్ బోల్ట్స్ గట్టిగా పట్టుకొని ఉండడానికి హామీనిస్తుంది. డ్రిల్ చేయబడిన రంధ్రాల్లోకి యాంకర్ బోల్ట్స్ని ఉంచి వాటిని లోపలికి సుత్తితో కొట్టాలి. సరైన బిట్టుతో స్పానర్ని ఉపయోగించి బోల్ట్స్ని మరింత బిగించాలి. ఇది యాంటెన్నాకి మరింత శక్తివంతమైన ఆధారాన్ని కలిగించడంలో సహాయపడుతుంది. ఫుట్ మౌంట్పై మాస్ట్ని అమర్చడానికి మాస్ట్పై రంధ్రాల్ని ఫుట్ మౌంట్పై రంధ్రాలకి అలైన్ చేయాలి మరియు నట్స్ మరియు బోల్ట్స్ని ఉపయోగించి వాటిని కలిపి అమర్చాలి. ఇప్పుడు స్ట్రట్ని కలపాలి. మాస్ట్పై ప్రతి స్ట్రట్ మరింత ఫ్లాటెండ్ ఎండ్ని చదునుగా ఉండే కొనని ఉంచాలి. నట్ మరియు బోల్ట్ మరియు 10 నుంచి 11 మిల్లీమీటర్ల సైజ్ గుండ్రటి స్పానర్ని ఉపయోగించి స్ట్రట్ 2 ఆర్మ్స్ని మాస్ట్కి అమర్చాలి. ఇన్క్లైనోమీటర్ సహాయంతో నేల ఉపరితలం నుంచి 90 డిగ్రీల కోణంలో మాస్ట్ స్థానాన్ని ఉంచాలి. ఇప్పుడు స్ట్రట్ ఇతర 2 ఆర్మ్స్ని గోడకి అమర్చాలి. గోడపై స్ట్రట్ని అమర్చిన తర్వాత స్ట్రట్ మరియు ఫుల్ మౌంట్పై నట్స్ మరియు బోల్ట్స్ని బిగించడానికి 10 నుంచి 11 మిల్లీమీటర్ల సైజ్ గుండ్రటి స్పానర్ను ఉపయోగించి అసెంబ్లీని బిగించాలి. మాస్ట్ పైన భాగం నేల ఉపరితలం నుంచి 90 డిగ్రీల కోణంలో ఉన్నట్లుగా నిర్ధారించాలి. ఏదైనా మార్పు ఉంటే సిగ్నల్స్ ఎక్కువగా రావడానికి మాస్ట్కి 2 వైపులా పైన మరియు ప్రక్కన ఇన్క్లినోమీటర్ ఉపయోగిస్తూ కోణాన్ని సర్దుబాటు చేయాలి. చివరిగా ప్రక్రియ చివరి భాగాన్ని అన్వేషిద్దాం. డిష్ యాంటెన్నాని అసెంబుల్ చేయడం. డిష్ యాంటెన్నాని అసెంబుల్ చేయడానికి పోజిపియాన్ స్క్రూలని ఉపయోగిస్తూ డిష్ రిఫ్లెక్టర్ వెనుక యాంటెన్నా బ్రాకెట్ని అమర్చాలి. స్క్రూలని ఎదురెదురుగా బిగించాలి. రిఫ్లెక్టర్ ద్వారా వెళ్లే యాంటెన్నా బ్రాకెట్తో ఎల్ఎన్బిఎఫ్ ఆర్మ్ని జోడించాలి. పైన భారీ ఎల్ఎన్బిఎఫ్ పరికరాన్ని కావలసినంత గట్టిగా బేస్ పట్టుకుని ఉండడానికి ఎల్ఎన్బిఎఫ్ ఆర్మ్కి మరియు రిఫ్లెక్టర్కి జోడించిన అన్ని స్క్రూలని సక్రమంగా బిగించాలి. ఇప్పుడు కేటాయించిన స్లాట్స్లో అమర్చడం ద్వారా ఎలివేషన్ బ్రాకెట్ని యాంటెన్నా బ్రాకెట్కి జోడించాలి. నట్స్ మరియు బోల్ట్స్ని ఉపయోగిస్తూ 2 బ్రాకెట్లని జోడించాలి. నట్స్ మరియు బోల్ట్స్ని బిగించడానికి ఎటువంటి పరికరాన్ని ఉపయోగించవద్దు. కేవలం మీ చేతులను ఉపయోగించి మాత్రమే బిగించాలి. ఎందుకంటే ఎలివేషన్ బ్రాకెట్ ఎలివేషన్ కోణాన్ని బట్టి తదుపరి డిష్ పొజిషనింగ్లో మరియు ట్రాకింగ్ దశలో సక్రమంగా సర్దుబాటు కావాలి. ఇప్పుడు ఎల్ఎన్బిఎఫ్ క్లాంప్ని ఎల్ఎన్బిఎఫ్ ఆర్ముపై ఇప్పటికే రిఫ్లెక్టర్ మరియు 2 బ్రాకెట్లతో అసెంబుల్ చేయబడింది ఉంచండి. స్లాట్స్ అలైన్ చేయడానికి దాని స్థానాన్ని సర్దుబాటు చేయండి మరియు స్క్రూని ఉపయోగించి ఫిక్స్ చేయండి. ఇతర సామాగ్రిని ఇన్స్టాల్ చేసే సమయంలో కలిగే హాని నుంచి కాపాడడానికి సున్నితమైన ఎల్ఎన్బిఎఫ్ క్లాంప్ని చివర ఇన్స్టాల్ చేయండి.
ఒకసారి ఎల్ఎన్బిఎఫ్ క్లాంప్ సక్రమంగా రిఫ్లెక్టర్ అసెంబ్లీకి జోడించబడిన తర్వాత ఎల్ఎన్బిఎఫ్ని ఎల్ఎన్బిఎఫ్ క్లాంప్పై ఉంచాలి మరియు స్క్రూలను ఉపయోగిస్తూ ఫిక్స్ చేయాలి. చివరి స్క్రూ కోణం అలైన్మెంట్ కోసం స్క్రూలని కొంచెం వదులుగా ఉంచాలి. రిఫ్లెక్టర్ అసెంబ్లీ ఇప్పుడు మాస్ట్పై ఇన్స్టాల్ కావడానికి సిద్ధంగా ఉంది. మాస్ట్పై పూర్తి రిఫ్లెక్టర్ అసెంబ్లీ ఫిక్స్ కావడానికి ఎలివేషన్ బ్రాకెట్ని మాస్ట్ స్లీవ్పై ఉంచి దానంతటా అదే ఆగిపోయే పాయింట్కి దాని కిందికి జార్చాలి.